అమ్మా, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నిన్ను వెతుకుంటూ నీకోసమే వచ్చాను సీను. అవునా? మరి తమ్ముడు ఎక్కడమ్మా? తమ్ముడు లోపలున్నాడు సీను. పద వెళదాం. వాడు ఒక్కడినే లోపల ఎందుకు వదిలేశావమ్మా? సరే పద వెళదాం. మళ్ళీ వాడు ఏడుస్తాడేమో. అమ్మా, చూడు ఈ ఇంటి నిండా ఎన్ని అద్దాలు ఉన్నాయో. అవును సీను. అందుకే ఈ ఇంటిని అద్దాల మేడ అంటారు. సరే నువ్వు లోపలికి పద. తమ్ముడు ఎటు వెళ్ళాడో చూద్దాం. హా! సరే అమ్మా. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నావుగా? అంటే నేను ఇప్పటివరకు మాట్లాడింది అమ్మతో కాదా? ఇదేంటి నేను ఇలా ఇరుక్కుపోయా? ఇప్పుడేం చేద్దాం? డోర్ కూడా కనిపించట్లేదే. మరి బయటకి ఎలా వెళ్ళాలి? ఒక ఐడియా. ఇక్కడ మెట్లు ఉన్నాయిగా, ఇవి ఎక్కి పైకి వెళదాం. ఆ పైనుంచి పక్కా డాబాలోకి దూకేసి వెళ్తే సరిపోతది. ఇదేంటి? నేను అమ్మ పుట్టినరోజుకి ఇచ్చిన గిఫ్ట్ ఇక్కడ ఉంది. ఆహ్! ఎవరిది ఈ చెయ్యి? తాతగారు మీరా? మీరేంటి ఇక్కడ? ఇది ఆ కూతురి ఇల్లు. నేను రోజు వచ్చి చూసి వెళ్తాను. ఇది మీ కూతురిదా? మరి ఆమె ఎక్కడ తాతగారు? ఇక్కడ ఎవరు లేరు కదా? ఒక్కసారి వెనక చూడు బాబు. నీ వెనకే ఉంది.